వెల్కమ్ బ్యాక్ టు వాణి రెసిపీస్. ఇవాళ నేను పన్నీర్ చిల్లీ ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తానండి. ఇప్పుడు నేనైతే ఫస్ట్ 200 గ్రామ్స్ పన్నీర్ని చిన్నగా కట్ చేసి తీసుకున్నాను. ఇప్పుడు అందులోకి కొంచెంగా మిరియాల పొడి, అదేవిధంగా సరిపడే సాల్ట్ చాలా తక్కువ పడుతుంది. సో కొంచెం కారపొడిని యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మూడింటిని కొంచెంగానే వేసుకోండి. పిల్లలు కారం అయితే తినరు కాబట్టి కొంచెం కొంచెం యాడ్ చేసుకోండి. మీకు కొంచెం స్పైసీ తినేడు కంటే ఇంకొంచెం ఎక్కువగా ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి. ఇప్పుడు 2 టేబుల్ స్పూన్ కార్న్ ఫ్లోర్ని యాడ్ చేశానండి. ఇందులో ఓన్లీ కార్న్ ఫ్లోరే యాడ్ చేశాను. ఇప్పుడు కొంచెం వాటర్ అలా చిలకరించుకొని 2 స్పూన్స్ బాగా దాన్ని పట్టే విధంగా ఇలా కలిపేసుకోండి. పిండి మొత్తం దానికి పట్టాలి. కొంచెం జిగుడుగానే ఉంటుంది, కానీ కొంచెం వాటర్ చిలకరించుకొని కలుపుకున్నారంటే బాగా పడుతుందన్నమాట. పట్టిన తర్వాత ఒక 2 మినిట్స్ బాగా కలుపుకున్నాక ఒక 2 మినిట్స్ పక్కకు పెట్టేసేసి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకునేసి స్టవ్ పైన అది హీట్ ఎక్కిన తర్వాత అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా 90% వేడెక్కిన తర్వాత ఇప్పుడు ఒక్కొక్కటిగా ఇందులో ఇలా వదులుకునేసేయండి. మొత్తం పన్నీర్ అంతా మనం ఇంట్లో చేసుకుంటే బయట ఆయిల్ కానీ అవంతా ఇది కాకుండా ఉంటాయి కాబట్టి ఇంట్లో చేసుకోవడమే కరెక్ట్. పిల్లలు కూడా ఇదైతే పన్నీరు ఇలా చేసి పెడితే ఎగుటు కొట్టదు, సో తింటారు. ఇప్పుడు 2 సైడ్స్ కాల్చుకోండి. బాగా రెడ్గా కాలే అంతవరకు 2 సైడ్స్ కాల్చుకొని పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు చూడండి ఈ విధంగా రెడ్గా కాలింది కదా. ఇప్పుడు ఇంకొక ప్యాన్ పెట్టుకుందాము. ఇంకొక ప్యాన్ పెట్టుకొని అది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లో తెల్లగడ్డలు ఒక 3-4 సన్నగా కట్ చేసుకొని ఒక్క మిర్చి యాడ్ చేసుకోండి. అది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒక్క క్యాప్సికము, అదేవిధంగా ఒక ఆనియన్ చిన్నది మీడియం సైజ్ది కట్ చేసుకోండి. ఈ విధంగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి. ఇప్పుడు 1 టేబుల్ స్పూను టమోటా సాసు, అదేవిధంగా 1 టేబుల్ స్పూన్ సోయా సాసు, 1 టేబుల్ స్పూను చిల్లీ సాస్ని యాడ్ చేసుకోండి. ఎక్కువ యాడ్ చేయొద్దండి, లైట్గా యాడ్ చేసుకోండి. అది కొంచెం ఫ్రై చేసుకోవాలి బాగా, ఎందుకంటే స్మెల్ పోవాలి కదా, పచ్చి స్మెల్. ఇప్పుడు పక్కన మనము ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ని ఇందులో యాడ్ చేస్తున్నాము. అది బాగా ఫ్రై చేసుకోండి. ఎందుకంటే హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒక 3 to 4 మినిట్స్ ఫ్రై చేసుకున్నారనుకోండి ఇంకా రెడీ అయిపోతుంది. బాగా లోపలికి కూడా పడుతుంది. అప్పుడు మనకు తినడానికి టేస్టీగా అనిపిస్తుంది. బయట కొనే అవసరమే లేదండి, చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా కొంచెం చల్లగా అయిన తర్వాత సర్వ్ చేసుకోవడమే.